యోగులు శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే కాదు, సమాధి అయిన తర్వాత కూడా వారి ఆత్మశక్తి నుండి నిరంతరం ధర్మస్థాపన కోసం శ్రమిస్తూనే ఉంటారు అనడానికి ఈ డాక్యుమెంటరీ నిదర్శనం. మహాత్మయోగి నరసింహ తాత. ఈయన గురించి ఈ ఊరిలో ఎవరిని అడిగినా కథలుగా చెప్తారు. ఈ ఊరి వారి కోసం ఈయన చేసిన మహిమలు ఎన్నో. ఒక యోగి జీవ సమాధి నుంచి కూడా నిరంతరం కాపాడుతూ ఉంటారా? ఒకవేళ కాపాడితే దాని ప్రతిరూపం ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుందా మీకు? అయితే ఈ డాక్యుమెంటరీ మీరు తప్పక చూడాల్సిందే. ఇప్పుడు మీరు చూస్తుంది హోసూరు గ్రామం. ఈ ఊరిలో ధ్యానం తెలియని గడప లేదు, పిరమిడ్ గురించి తెలియని మనిషి మీకు కనిపించడు. ఇంత గొప్పగా ధ్యానము విస్తారంగా అందడానికి కారణం ఏమిటి? ఈ ఊరి పిరమిడ్ మాస్టర్స్ యొక్క ప్రత్యేకత ఏమిటి తెలుసుకోవాలనుంది కదా? ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందాక మనం అక్కడ చూసాం శ్రీ 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 మహాత్మా నరసింహస్వామి, నరసింహ తాతన శ్రీ మహాత్మా యోగి నరసింహస్వామి, శ్రీ మహాత్మా యోగి నరసింహస్వామి యొక్క దేవస్థానం. ఇట్స్ కైండ్ ఆఫ్ ఆశ్రమం లాగా ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ ఈ ఊరికి సంబంధించిన మాస్టర్ మనకి ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళు నారాయణ మాస్టర్ ఈ ఆశ్రమం గురించి చెప్తారు, ఆయన మాటలో తెలుసుకుంటూ వెళ్దాం. సో చెప్పండి సార్, ఇక్కడ ఎక్కడ మొదలు పెట్టారు మెడిటేషను? సార్ మొట్టమొదటిగా ఈ గ్రామానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మహాత్మా యోగి నరసింహస్వామి సమాధి ఉంది ఇక్కడ దేవాలయంలోన. ఇక్కడ వచ్చి సాధన చేసుకోవడం. సమాధి ఉందా? సమాధి ఉంది. ఏంటి ఈయన స్పెషల్ అంటే ఈయన 70 ఏళ్ళ పైగా అప్పట్లోనే సాధన చేశాడని పెద్దలు పూర్వీకులు చెప్పేవాళ్ళు అనమాట, తాతల ముత్తాతల వాళ్ళు. ఈయన ముందాన్ని జరగబోయేవాడిని చెప్పేవాడు అనమాట. ఇలా చెప్పిన తర్వాత ఇక్కడ చాలా ఈయన మహిమలు చూశారు. ఈయన ద్వారా చాలామందికి సంతానం కలగడము, చాలామందికి ఈయన లీలలు చూపించడము, ఈయన దృశ్యాలు ఇవన్నీ మహిమలు చూపించడం ఇవన్నీ జరగడము. తర్వాత ఈయన సమాధి దగ్గర చాలామంది అనుభవాలు పొందారన్నమాట. వాళ్ళ జీవితంలో మార్పులు, అద్భుతమైన మార్పులు. చాలా గొప్ప యోగీశ్వరుడు ఈయన. తెచ్చుకుంటే పొలాలకు వచ్చి క్యారెట్ తెచ్చుకునేది ఈ స్వామీజీకి ఇచ్చి పోయేవాళ్ళు అనమాట. అలా జరగడం వల్ల వాళ్ళకు కూడా చాలా మంచి జరిగింది. అంటే ఎవరైతే ఫుడ్ పెట్టారో వాళ్ళకి మంచి జరిగింది. అప్పుడు అలా ఇక్కడే ఉన్నాడు అనమాట తాత. ఆయన పేరు మీద అక్కడ ఆయన సమాధి అయిన తర్వాత ఇక్కడే సమాధి కట్టించారు. ఇంకా ఇప్పుడు డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయండి. సో అంబియన్స్ చూశారు కదా, మన డ్రోన్ విజువల్స్లో కూడా చూడొచ్చు ఎంత అద్భుతంగా చుట్టూ చింత చెట్లతో. సో ఇక్కడ స్వామివారి సమాధి ఉంది, అక్కడ మనం లోపలికి వెళ్ళి ధ్యానం చేస్తాం. జనవరిలో రథోత్సవం ఉంటుంది సార్, ఇక్కడ జాతర జరుగుతుంటుంది. మేము ఇక్కడ వచ్చి పాంప్లెట్లు కూడా పంచుతాం ప్రతి ఇయర్. చాలా మంది ఫ్లోటింగ్ చాలా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఊర్ల నుంచి వస్తారు. ఇక్కడ అద్భుతంగా జాతర జరుగుతుంది, మహోత్సవం రథోత్సవం జరుగుతుంది స్వామివారిది. అలాగే ఇక్కడ పాంప్లెట్లు పంచడము, చాలామందికి ధ్యానం నేర్పించడం కూడా జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఈయన సురేంద్రనాథ్ రెడ్డి గారని ఈ గ్రామ పెద్ద, ఈయన అడిగాము ఇక్కడికి వచ్చి ఇక్కడ ధ్యానం చేసిన తర్వాత ఈయన యొక్క వైబ్రేషన్స్, ఈయన యొక్క ఇది మాకు అనిపించింది అనమాట. ఇక్కడ ఆయన ఈ గ్రామ పెద్దని అడిగాము, అయ్యా స్వామి మాకు గ్రామంలో పిరమిడ్ నిర్మాణం చేసుకోవడానికి స్థలం ఏమని ఇవ్వండి అంటే, ఇక్కడే ఇస్తాం ఏర్పాటు చేసుకోండి అన్నారు. ఏమంటే ఊరికి దూరంగా ఉంటుందనే ఉద్దేశంతో, మనం ఊర్లో అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఊర్లో స్థలం ఏర్పాటు చేసుకొని పిరమిడ్ నిర్మాణం చేయడం జరిగింది. సో కాసేపు ధ్యానం చేద్దామా? రైట్. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ఈ యొక్క ఎనర్జీ స్పాట్కి కనెక్ట్ అయ్యి మనము మెడిటేషన్ చేద్దాం. సో ఒక 2 minutes మెడిటేషన్ చేద్దాం. సో కంటిన్యూ. సో ఓసూరు ప్రాంతంలో, ఈ ఓసూరు విలేజ్లో ధ్యాన శిక్షణ కార్యక్రమాలు ఎలా మొదలయ్యాయి అనే విషయం తెలుసుకునే ఈ యొక్క ప్రాసెస్లో మనం ఇప్పుడు మొట్టమొదటిగా ఏర్పాటు చేసినటువంటి ఒక కేర్ సెంటర్ దగ్గర మనం ఉన్నాం. సో ఇక్కడ చూడొచ్చు మహాత్మా యోగి నరసింహస్వామి పిరమిడ్ ధ్యాన మందిరం అని చెప్పేసి ద హోసూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ద్వారా ఇది నిర్వహించబడింది. సో ఇది ఎలా స్టార్ట్ అయింది, ఏంటి,
ఇప్పుడు ఎలా ఉంది దీనికి ఇక్కడ ఇంకా తరగతులు జరుగుతున్నాయి. ఈ పూర్తి విషయాల్ని మన పిరమిడ్ మాస్టర్ నారాయణ గారి ద్వారా మనం తెలుసుకుందాం. సో చెప్పండి సార్, ఎట్లా స్టార్ట్ అయింది ఇక్కడ యాక్టివిటీస్ అనేటివి ఇనిషియల్ డేస్లో? సార్ ఫస్ట్ స్టార్టింగ్లో 2016 సంవత్సరం లాస్ట్లోన మనము ఇక్కడ ఈ గ్రామంలో మొత్తం ధ్యాన ప్రచారం చేయండి. ఇంటింటికి ధ్యాన కరపత్రాలు పంచుతూ మొత్తము ఇక్కడ వీరభద్రస్వామి దేవాలయం దగ్గర పెట్టడం జరిగింది. ఇంకొక చోట వేరే చోట పెట్టడం జరిగింది. వీరభద్రస్వామి దేవాలయం దగ్గర 200 మంది రావడంతో అక్కడ ప్రతి ఆదివారము ప్రతిరోజు శిక్షణ జరిగేది. ప్రతి ఆదివారం ఒక మాస్టర్ని తీసుకెళ్ళి అక్కడ క్లాసెస్ చెప్పించేవాళ్ళం అనమాట. తర్వాత ఏం జరిగిందంటే అక్కడే పక్కిరప్ప కట్ట దగ్గర ఒక రూము రెంట్ తీసుకొని దాన్ని వాకిలి తర్వాత అంత లోపల బండల గిండలు పరిచి అంతా నీట్గా చేసుకొని దాన్ని పెయింటింగ్ కొట్టుకొని ఒక సెంటరు ఈ ఊరు గ్రామ పెద్ద అయిన సురేంద్రనాథ్ రెడ్డి గారి ద్వారా కొంతమంది సీనియర్ మాస్టర్ల ద్వారా ఆదోని తర్వాత పత్తికొండ గుంతకల్లు మాస్టర్లు సీనియర్ మాస్టర్లు అందరూ ఇన్వైట్ చేసి ఈ ఊరిలో ర్యాలీలు చేసి శాఖా ర్యాలీ చేసి ఆ శాఖా ర్యాలీ తర్వాత అక్కడ సెంటర్ ఓపెనింగ్ చేసి తర్వాత భోజనాలు అవన్నీ పెట్టించి తర్వాత కొన్ని రోజులు అక్కడ ధ్యాన శిక్షణ కార్యక్రమం నడపడం జరిగింది. రోజు ఒక మాస్టర్ కానీ లేకుంటే వారంకి ఒకసారి మాస్టర్ని కానీ పిలిపించి అక్కడ మాస్టర్లతో క్లాసులు చెప్పించడము బాగా రన్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి వాళ్ళు మేము ఆ ఇల్లులో ఉండాలనుకున్నాము, దయచేసి అది ఖాళీ చేయండి మెడిటేషన్ సెంటర్ అంటే దాన్ని ఖాళీ చేసిన తర్వాత ఇక్కడ ఈ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఈ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఇంటి వాళ్ళు కర్నూలులో ఉంటారు. వాళ్ళతో మాట్లాడేసి లక్ష్మీనారాయణ రెడ్డి గారు, గోపాల్ నరసింహులు గారు, బాబు, కృష్ణ, రంగన్న, శిక్షావళి తర్వాత ఇంకా మిగతా వాళ్ళు చంద్రశేఖరు తర్వాత మిగతా వాళ్ళు వీళ్ళంతా కలిసి నరసింహులు వీళ్ళంతా కలిసి వాళ్ళతో మేము అంతా పోయి కూర్చొని మాట్లాడి ఆ కర్నూలుకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి బ్రాహ్మిన్స్ వాళ్ళతో మాట్లాడేసి అమ్మ మాకు ఇట్లా సెంటర్ కావాలి, ఖాళీగా ఉంది కదా వాడుకుంటాం, వాళ్ళ ఇల్లు ఇది వదిలేశారనమాట. దాన్ని మేమంతా నీట్గా చేసుకొని పెయింటింగ్ కొట్టుకొని మొత్తం లోపలంతా నీట్గా చేసుకొని మెడిటేషన్ సెంటర్ లాగా ఏర్పాటు చేసుకున్నాము. అప్పుడు ఉరవకొండ వెంకటేశ్వరరావు గారు సీనియర్ మాస్టర్ వెంకటేశ్వరరావు సార్ ఆయన ద్వారా ఈ సెంటరు ప్రారంభోత్సవం చేయడం జరిగింది సార్. తర్వాత ఇక్కడ ప్రతి వారం మాస్టర్ని పిలిపించి క్లాసెస్ పెట్టడము అలాగా సెంటర్ని రన్ చేసుకుంటూ రావడం. మొట్టమొదటి సెంటర్ ఇదే, అది అయిన తర్వాత ఇదే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇది మహాత్మయోగి నరసింహస్వామి సెంటర్. ఈ సెంటర్ తర్వాత అక్కడ ఆ ఏరియాలో వేరేది పెరువల రంగనాథస్వామి సెంటరు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉండే వాళ్ళకి అక్కడ, ఇక్కడ ఉండే వాళ్ళకి ఎక్కడ అనుకుంటే అక్కడ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో ధ్యానం చేసుకోవచ్చు రెగ్యులర్గా. ఓకే. ఈ ఓవరాల్గా ఎంతమంది ఇక్కడ ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు? ఒక ప్రస్తుతానికి అప్పట్లో అయితే ఒక 60-70 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక 30 మంది ఉన్నారు సార్. కరోనా తర్వాత రెగ్యులర్గా ఒక 30 మంది ఈజీగా కంటిన్యూగా చేసేవాళ్ళు ఉన్నారు సార్. ఓకే. సో ఇప్పటికీ ఇది రన్నింగ్లోనే ఉందా? రన్నింగ్లో ఉంది సార్. ఇది ఈవినింగ్ టైము పెద్దవాళ్ళు అంటే అంత దూరం రాలేకున్న వాళ్ళు ఇక్కడ సాయంత్రం పూట కూర్చొని ధ్యానం చేసుకొని వెళ్ళిపోతారు సార్. ఖచ్చితంగా అక్కడ క్లాసెస్ జరిగేటప్పుడు మామూలు పౌర్ణమి అమావాస్య జరిగేటప్పుడు ఖచ్చితంగా పిరమిడ్కి రావడం జరుగుతుంది. మెయిన్ పబ్లిక్ పిరమిడ్కి వెళ్తుంటారు. ఒకసారి మాకు చూపిస్తారా ఆ పిరమిడ్ దగ్గర? వెళ్దాం తీసుకెళ్తాం సార్. ఒకసారి థ్యాంక్ యూ. మీరు మెడిటేషన్ చేస్తారన్నా? మీ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే చేయొచ్చా మెడిటేషన్? చేయొచ్చు. ఎలా అనిపిస్తుంది మీ ఊళ్ళో మెడిటేషన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదా? జరుగుతున్నాయి, వాళ్ళు చెప్తుంటారు అంతే, కానీ మనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను పోవట్లేదు. ఓకే. మీ ఫ్రెండ్స్ అంతా చేస్తూ ఉన్నారు. మంచిదేనా మెడిటేషన్ చేయడం అనేది? మంచిదే కదా, మెడిటేషన్ మంచిదే. సో ఎవరిని అడిగినా సరే మెడిటేషన్ అంటే ఇట్స్ గుడ్, మన మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి, ఆలోచనలు రిలీక్స్ పొందడానికి. సో వండర్ఫుల్. మా ఫ్రెండ్ మీకు ఏమైనా ఫ్యూచర్లో మెడిటేషన్ చేయాలనే ఆలోచన ఉందా? చేస్తానేమో. వెరీ గుడ్ సార్. ఏం లేదా, ఫ్రెండ్స్ చెప్తుంటారు కాబట్టి ఇట్లుంటుంది దీని ఫ్యూచరు ఇలా ఉంటుంది అని చెప్తుంటాడు. చూద్దామని ఖాళీ టైంలో వెళ్ళినా మీటింగ్స్ అవి ఇవి జరుగుతుంటాయి కదా, సార్ వాళ్ళు బయట క్లాసెస్ జరుగుతుంటాయి టీచింగ్. అట్లా వచ్చినప్పుడు మా ఫ్రెండ్ వచ్చి ఖాళీ టైంలో వెళ్ళిపోతుంటాను, చూస్తుంటాను, వాళ్ళు చెప్పేది వింటుంటాను. మీ ఫ్రెండ్ పేరు సార్? లక్ష్మణ్ అడ్వకేట్. ఆయన అడ్వకేట్ లక్ష్మణ్ లాయర్. ఓకే సార్. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
ఎట్లా చేశారు ఇక్కడ? సార్ అప్పుడు పాంప్లెట్లు మంచి ఇక్కడ ఈడ మొత్తం స్పిరిచువల్ అంటే ఇక్కడే రోడ్డు మీద వేసి మొత్తం ఇక్కడ జనాలు మొత్తం ఇక్కడ మార్కెట్ ఉంటుంది సార్ ఈవినింగ్ టైము. జనాలు పబ్లిక్ చాలా మంది తిరుగుతుంటారు. ఇక్కడ టీ హోటల్ ఉంటుంది, అంతా మెడికల్ షాప్, ఇక్కడ చాలా మంది జనాలు దండిగా ఉంటారు. ఓకే, ఇది హోటల్, ఇక్కడ చాలా మంది ఉంటారు. అక్కడ వీళ్ళంతా స్పిరిచువల్ రియాలిటీ వేసి చూపించడం, వాళ్ళకి ధ్యానం గురించి చెప్పడము. సో ఓవరాల్గా ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి తెలుసు, మొత్తం ప్రతి ఇంటికి తెలుస్తారు ధ్యానం, ప్రతి ఇంటికి తెలుసు. ఎవరిని అడిగినా కానీ మెడిటేషన్ అంటే నాన్ వెజ్ మానేయాలి అనేది తెలుసు. సో నాన్ వెజ్ మానేయాలని కొంచెం భయపడి చాలా మంది రావట్లేదు అంతేనా? కానీ చాలా మంది చేశారు సార్, దాదాపు అన్ని మంది చేశారు. 200 మంది దాకా కూర్చునే వాళ్ళు అప్పుడు ధ్యానంకి. ఓకే ఓకే. కరోనా బిఫోర్ తర్వాత ఇదేంది సార్ చెప్పలేదు సార్, ఇది సార్ ఇది పిల్లలు ఇది ఉంది. రారా ఒక్క 2 నిమిషాలు. ఓసూరు గ్రామంలో పిరమిడ్ మాస్టర్ల యొక్క సహకారంతో విరివిగా పిరమిడ్ ధ్యాన శిక్షణ తరగతులు అనేవి జరుగుతూ ఉంటాయి. అందులో ఇక్కడ మాస్టర్ ఒకరు ఉన్నారు, ఆ మాస్టర్ని కలుద్దాం. సో ఆ మాస్టర్ ద్వారా ఎట్లా యాక్టివిటీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఓసూరులో, అవన్నీ విషయాలు తెలుసుకుందాం. సో ఒకసారి హాయ్ సార్, ఒకసారి రండి సార్. మీ పేరు సార్? మీరు మెడిటేషన్ చేస్తున్నారు కదా, ఎప్పటి నుంచి మొదలు పెట్టారు మెడిటేషన్? 7 years అవుతుంది. సో 7 yearsలో ఎలాంటి మార్పులు గమనించారు? లైఫ్ బాగుంటుందా? ఈజీనా మెడిటేషన్ చేయడం అనేది? ఈజీ. సో ఏంటి సార్, ఎలాంటి చేంజ్ చూసారు మెడిటేషన్కి ముందు దాని తర్వాత? మెడిటేషన్ తర్వాత అంతే మాకు బాగా సక్సెస్ అయింది. ఏం పట్టుకున్నా సక్సెస్ అవుతుంది అన్నమాట. వండర్ఫుల్ సార్. సో ఎలా ఉంది ఇప్పుడు ఊళ్ళో? చాలా మంది అందరికీ తెలుసా ధ్యానం అనేది? తెలుసు. ఏమంటారు అందరూ ధ్యానం గురించి చెప్తే పాజిటివ్ వింటారా? ఆరోగ్యం బాగుండాలంటే ధ్యానం చేయాలని అందరూ ఆడుతున్నారు. ఓకే. సో ఇప్పుడు మీ ఊళ్ళో ఎన్ని పిరమిడ్స్ ఉన్నాయి మొత్తం టోటల్గా? ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి సార్, మళ్ళీ ఇంకోటి అక్కడ స్టార్ట్ చేస్తున్నాం. మూడు రెడ్ సార్, 2 రెడ్. ఓకే. సో ఏంటి మీ లక్ష్యం ఏంటి? అందరూ ఇలా రోజు ధ్యానం చేస్తున్నారు, ఏంటి మీ ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది మీ యొక్క ఇంటెన్షన్? అందరూ అంటే మీరు ఎలాగైతే ఆనందంగా ఉన్నారో ధ్యానం చేసి, అలాగే ఆరోగ్యంగా అందరూ ఉండాలని మీ యొక్క ఇంటెన్షన్ సార్. సో ఇంకేమైనా చెప్తారా మీ మెడిటేషన్ గురించి? మెడిటేషన్ గురించి ఏం చెప్పలేదు సార్. ఏం చేస్తుంటారు సార్ మీరు? మీ సేవని సార్. మీ సేవలో ఇక్కడ అన్నీ చూసుకుంటూ ఉంటారు, గ్రామానికి సంబంధించిన వర్క్స్ అన్ని. సో సార్ మీ సేవలో వర్క్ చేస్తుంటారు, 7 years నుంచి మెడిటేషన్ చేస్తున్నారు. సో ఎన్నో రకాల బెనిఫిట్స్ అవన్నీ నోటీస్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చే వాళ్ళకి మెడిటేషన్ చేస్తూ ఉంటారు. సో ఇలా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనం కలుద్దాం, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ని మనం విందాం. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఫైనల్గా మనం రోడ్ సైడ్ పిరమిడ్ని కవర్ చేసాం. పిరమిడ్ కేర్ సెంటర్ని ఎలా ఈ ఇనిషియల్ డేస్లో ఈ ఊళ్ళో ధ్యానం కార్యక్రమాలు జరిగాయని దాన్ని మనం చూసాం. ఇప్పుడు ఫైనల్గా ఈ ఊళ్ళో ఉన్నటువంటి పబ్లిక్ పిరమిడ్ మహాత్మా యోగి నరసింహస్వామి ధ్యాన కేంద్రాన్ని పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని మనం చూడబోతున్నాం. సో ఈ పిరమిడ్ కట్టడానికి ఎంత టైం పట్టింది, ఎలా దీన్ని కట్టారు, దీనికి ఎవరెవరు సహకరించారు, సో ఈ యొక్క పిరమిడ్ నిర్మాణంలో వీళ్ళు ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ ఈ యొక్క ప్రాసెస్లో వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి, ఇవన్నీ కూడా మనము వీళ్ళ నుంచి తెలుసుకుందాం. సో నారాయణ గారు చెప్పండి. సో ఆల్రెడీ కేర్ సెంటర్ రన్ అవుతున్నాయి. అవును సార్. పబ్లిక్ పిరమిడ్ కట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఎవరికి వచ్చింది, ఎందుకోసం చేయాలనుకున్నారు? సార్ పబ్లిక్ పిరమిడ్ మేము 2016లో ప్రచారం చేసిన తర్వాత 2017లో పిరమిడ్ నిర్మాణం చేయాలనే ఆలోచన అయితే ఉంది. చెప్పాము వీళ్ళకి అందరికీ, మన మాస్టర్లకి, పిరమిడ్ యొక్క శక్తి గురించి, పిరమిడ్ యొక్క అవగాహన గురించి, పిరమిడ్ క్యాప్స్ ఇస్తూ, దాని యొక్క విశిష్టత తెలుపుతూ, అన్ని చోట్ల పిరమిడ్ని వీళ్ళని విజిట్ చేపిస్తూ, పిరమిడ్ మనం కూడా కట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచన అప్పుడే మొదలైంది. అప్పట్లోన మా మిస్సెస్కి అంటే నాకు కట్నంగా వీళ్ళు మా అత్త మా మామ వాళ్ళు నాకు చైన్ వేసారన్నమాట. నా దగ్గర డబ్బులు లేవు అప్పుడు. ఆ డబ్బులు లేకున్న టైంలో నేను ఏం చేశానంటే ఆ చైన్ అమ్మి కూడా మనము అప్పట్లో తక్కువ రేటు ఒక స్థలము ఏదైనా కొనుక్కున్నాము, కనీసం ఒక 2 సెంట్లైనా కొనుక్కొని పిరమిడ్కి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చాలా దానికిలాడినాము, కాలేదు. ఈ ఊరిలో మహాత్మా నరసింహస్వామి అక్కడ ఆశ్రమం దగ్గర, దేవాలయం దగ్గర
ఒక ఆయన సురేంద్రనాథ్ రెడ్డి గారు ఆ ఊరు పెద్ద ఆయన, ఈ ఊరు పెద్ద ఆయన, ఆయన్ని కలిసాము అందరు కలిసి, ఈ ఊరు పిరుడు మాస్టర్లు మేమంతా ఆధునిక మాస్టర్లు అంతా కలిసి ఆయన అడగాం స్థలం గురించి. ఓకే సార్ మాకు స్థలం ఏమైనా ఇస్తారంటే ఇక్కడే కట్టుకుంటే ఆశ్రమంలో అని చెప్పారన్నమాట. మేము ఆ ఊరికి దూరంగా అవుతుంది ఇబ్బంది అని ఇక్కడ అడిగాము. ఇక్కడ అడిగితే వాళ్ళు స్థలాలు ఉన్నాయి కానీ ఇవ్వడానికి ఇప్పట్లో ఇబ్బంది, మాకు అంత పెద్దల నడుము ఉంది అని అట్లా చెప్పారు. సరే ఓకే అని, ఎందుకు ఇబ్బంది పెట్టాలని మేము అప్పటికి ఓకే అయిపోయింది. తర్వాత ఇక్కడ చాలామందిని అడిగాము, ఎంక్వైరీ చేసాము, ఏదైనా పరంపోగు స్థలాలు ఏమైనా ఉన్నాయా, ఏది ఏంటి ఎట్లా అని అడిగాము. చాలామంది లేదని చెప్పారు. ఇక్కడ ఇస్తామని చెప్పారు, గతంలో ఇక్కడ ఇస్తామని చెప్పారు. అప్పుడు ఇది ఊరికి దూరం, అక్కడే ఇస్తామన్నారు, ఊరికి దూరం. కానీ ఊరికి దూరం ఎవరు పోతారు, ఏం కథ ఇబ్బంది అని ఇప్పుడు డెవలప్ అయినట్లు అప్పుడు ఊరు డెవలప్ కాలే, మేము ఊరికి దూరం అని అప్పుడు వదిలేసాము. తర్వాతకి ఎట్లా స్థలం సర్చింగ్ చేయంగా చాలా ఏళ్ళుగా పిరమిడ్ కట్టాలన్నప్పుడు పంచాయతీ సెక్రటరీలని వాళ్ళందరూ మేడం వాళ్ళని సార్ వాళ్ళని అందరిని అడిగాము, సర్పంచ్లను అడిగాము, పట్టుకున్నాము. ఈ ఊరిలో కొన్ని ప్లేసులు చూపించారు. ఫస్ట్ ఒక సెంటు అర్ధం సెంట్లో ఇచ్చారు, మనకు కాదని అది వద్దనుకున్నాం. చాలా బావిలు చూపించారు, అది దాన్ని బావిలు క్లోజ్ చేయడానికి మనకు సమయం తీసుకుంటుంది. ఆర్థికంగా కూడా చాలా నలిగిపోతాం, ఇబ్బంది. వాటికి అంత ఆర్థికంగా డబ్బులను పోసేస్తే ఇబ్బంది మనకు పిరమిడ్ కట్టుకోవడానికి కానీ వద్దు అనుకున్నాం. కొన్ని ప్లేసులు చూపించారు, అవి చాలామంది ప్లేసులు అనమాట, వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాతకి ఆటోమేటిక్గా ఈ ప్లేసు చూపించారు, సర్పంచ్ సెక్రటరీలు వాళ్ళంతా చూపించారు. ఈ స్థలము ఇది ఇట్లా ధ్యాన కేంద్రాలు ఏమైనా ఊరికి మంచి కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని దీన్ని పెట్టినాము, ఇది ఇస్తామని వాళ్ళు ఓకే చెప్పారు సార్. పెద్ద మనసు వాళ్ళు ముందుకు వచ్చి మనకి ఎంతో ఆనందంగా ఈ స్థలం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడున్న పంచాయతీ వాళ్ళే మనకి ల్యాండ్ అనేది ఇచ్చారు సార్. ఓకే, ఎన్ని సెంట్లు ఉంటుంది ఇదంతా మొత్తం? సార్ దాదాపు ఇప్పుడు 7.5 సెంట్లు ఉంటుంది. ఓకే, సో కంప్లీట్ ఈ స్ట్రక్చర్ అనేది ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు మనకి? సార్ ఇది 2025 అంటే 2024లో స్టార్ట్ చేసాం సార్. దీన్ని 2024లో స్టార్ట్ చేసాం. 2024 మే జూన్ ఆ టైంలో స్టార్ట్ చేసి ఉంటాము. తర్వాతకి కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా అన్ని రకాల సమస్యలు రావడంతో కొన్ని రోజులు నిలబెట్టేసాం, ఒక 5 months నిలబెట్టేసినాం. తర్వాత మరి 5 months తర్వాత మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని అన్ని చోట్ల వెళ్ళాలి మనము, చందాలు కానీ మన మాస్టర్లందరినీ పిలుచుకెళ్ళి అన్ని చోట్ల జోలెపట్టి చందాలు డొనేషన్స్ అడిగి, ఎక్కడ కార్యక్రమాలు జరుగుతాయి, ఎక్కడ మన మాస్టర్లు ఉంటారో వాళ్ళందరినీ కలిసి డొనేషన్స్ అడిగి తర్వాత మళ్ళీ పిరమిడ్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఓకే. సో ఓవరాల్గా మనకి ఇది 1 yearలో కంప్లీట్ అయిందా? 1.5 years. 1.5 year. ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతుంటాయి మనకి ఇక్కడ ముఖ్యంగా? సార్ ప్రతి అమావాస్య పౌర్ణమి ఖచ్చితంగా జరుగుతుంటుంది ధ్యానము. తర్వాత మామూలుగా ప్రతిరోజు వచ్చి వీళ్ళు మెడిటేషన్ చేసుకుంటుంటారు సార్. స్కూల్ పిల్లల్ని పిరమిడ్కి విజిట్ చేయించడము, ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు కూడా చేస్తుంటాం సార్. మామూలుగా ముఖ్యంగా ర్యాలీలు కూడా చేస్తుంటాము, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తుంటాం సార్. కార్యక్రమాలు ఎన్నో జరుగుతుంటాయి సార్. సో చెప్పండి నారాయణ గారు, ఈ పిరమిడ్ నిర్మాణం కోసం మొట్టమొదటి స్టేజ్ నుంచి, ఫౌండేషన్ స్టేజ్ నుంచి ఎవరెవరు పనిచేశారు, ఎంతమంది దీనికి కలెక్టివ్గా వర్క్ చేశారు, ఎలా పనిచేశారు ఒకసారి చెప్పండి సార్. మొట్టమొదటిగా ఇక్కడ పిఎస్ఎం ఫౌండేషన్ ఇక్కడ జరిగినప్పటి నుంచి బాబు సారు, రంగన్న సారు, కృష్ణ సారు, నరసింహులు సారు, కౌలుంటాయ లక్ష్మణ, తర్వాత శిక్షవల్ సారు, ఆయన చంద్రశేఖర్ సారు, మిగతా లక్ష్మీనారాయణ రెడ్డి గారు, గోపాల్ నరసింహులు గారు, ఇట్లాంటి వ్యక్తులు చాలామంది వర్క్ చేశారు సార్ దీని వెనుకొడ్డి. తర్వాత కవిత, శంకరమ్మ, దేవమ్మ, వీళ్ళంతా కూడా చాలామంది వర్క్ చేశారు సార్. వీళ్ళందరూ కూడా వాలంటరీగా పిరమిడ్ మాస్టర్స్ రెగ్యులర్గా ధ్యానం చేసేవాళ్ళు. ఇక్కడ స్టార్టింగ్ పిరమిడ్ ఫౌండేషన్ వేసేటప్పటి నుంచి వీళ్ళంతా కలిసి సమిష్టిగా ఇసుక మోస్తూ, రాళ్ళు మోస్తూ, కంకర మోస్తూ, సిమెంట్, వీళ్ళు కూడా పిరమిడ్కి వర్క్ చేశారు సార్. బేల్దారులతో పాటు వచ్చిన బేల్దారులకి ఇక్కడి నుంచి మనం ఫుడ్ తయారు చేసేవాళ్ళం సార్, ఇంటి దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకొని మరి ఆదోని నుంచి రావాలి బేల్దారులు కట్టడానికి. ఇక్కడ ఉండేవాళ్ళు ఈ పిరమిడ్ మాకు ఎలా కట్టాలో మాకు తెలియదు, ఏం కథ అంటే ఆదోన్లో పిరమిడ్లు కట్టే వాళ్ళు ఉన్నారన్నమాట. మాస్టర్ నాగరాజ్ అని ఆయన వచ్చి ఇక్కడ ఆయన్ని పిలిపించి ఇక్కడ డైలీ ఆదోన్ నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు సార్. వాళ్ళకి ఇక్కడే ఫుడ్ అరేంజ్మెంట్ చేసేది. ఇంక ఇక్కడే వాళ్ళు భోజనం చేసుకొని సాయంత్రం ఈవినింగ్ 7 గంటలకు వెళ్ళేవాళ్ళు సార్ రెగ్యులర్గా. ఇంకా కృష్ణ సార్ వీళ్ళు రెగ్యులర్గా ఇక్కడే ఉండి చూసుకునేవాళ్ళు. సో సార్ వాళ్ళతో మాట్లాడండి సార్. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు కృష్ణ సార్? నా పేరు కృష్ణ సార్. మన పత్రు సార్కి కోటి దండాలు. ఏంటి మీరు ఎందుకు మెడిటేషన్ మొదలు పెట్టారు? ఫస్ట్ మనకి హెల్త్ బాగాలేదు సార్. ఏంటి ప్రాబ్లం మీకు? గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పి ఉన్నది ఫస్ట్లోనే. ఓకే. ఫస్ట్లోనే ఇట్లా మాస్టర్ వచ్చి ఇట్లా మెడిటేషన్ చేసుకుంటే, ధ్యానం చేసుకుంటే అంటే తెలుసు సార్. అప్పుడు
సరేలే ధ్యానం అంటే శరీర రోగాలు బాగా అవుతాయి అని చెప్పినారు సార్. అంటేనే మేము ఏం చేసినాము, అప్పుడు మాకు ఇప్పుడు కేర్ సెంటర్ లేదు, ఏం లేదు సార్. ఫస్ట్ స్టార్ట్ చేసింది వీరభద్ర గుడిలో చేసినాం. వీరభద్రయ్య గుడిలో కొన్నాళ్ళు చేసినాం సార్. కొన్నాళ్ళు చేసిన తర్వాత మరి కేర్ సెంటర్ తీసుకున్నాం సార్. ఓకే. కేర్ సెంటర్ తర్వాత ఒకటి మరి అది డ్రాప్ అయిపోయింది, మరి ఇంకోటి తీసుకున్నాం. ఇంకోటి తీసుకున్న తర్వాత అది కొన్నాళ్ళు ఇప్పుడు 5 సంవత్సరాల వరకు చేస్తున్నాము. మనకి ఊర్లోన పిరమిడ్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంలో మేము అనుకున్నాం సార్. నారాయణ సార్ కానీ మా ఊర్లో అందరూ పిరమిడ్ ఎవరో ధ్యానం చేస్తున్నారో ప్రతి ఒక్కరు అనుకున్నాం సార్. అనుకొని సరేలే అని మేము అనుకొని మరి మా ఊర్లో సర్పంచ్ నాగప్ప, చీనప్ప, ఇంకా ఎన్టీఎస్లు వీళ్ళందరూ కలిసి సెక్రటరీ సారు, మేడం గారు వాళ్ళందరి వద్దకు పోయి మేము అందరూ కలిసి వాళ్ళని అడిగినాం సార్. అడిగిన తర్వాత ఇట్లా పిరమిడ్ కోసం మాకు స్థలం కావాలా అంటే, స్థలం అంటే యాడ లేదు కదా, అది ఆడ చూపించి ఈడు చూపించినా కానీ మాకు యాడ నచ్చలేదు సార్. సరే అని ఇక్కడ వచ్చినాము, ఇక్కడ చూసిన తర్వాత స్థలం సరేలే అని వాళ్ళు ఓకే అని మాకు స్థలం ఇచ్చినారు సార్. ఇచ్చిన తర్వాత మేము ఇంకా దీన్ని స్థలం చూసుకొని భూమి పూజ చేసి అన్నీ చేసినాం. దీనికంటే డబ్బులు లేవు ఏం లేవు అనుకొని మీరు ముందర పని మొదలుపెట్టని మాకు నారాయణ సార్ ధైర్యం ఇచ్చినారు సార్. ధైర్యం ఇచ్చిన తర్వాత సరే మొదలుపెట్టినాము, భూమి చేసినాము. ఫస్ట్ అప్పులు 1.5 లక్ష అప్పు తెచ్చినాం సార్ కట్టడానికి. ఏం డబ్బులు లేవు సార్. అందులో రైతులు ఏం లేవు, డబ్బులు అయితే లేవు మా వద్ద. పని చేయగలుగుతారు, పని చేస్తున్నాం కానీ చేయగలుగుతారు కానీ డబ్బులు లేవు. అప్పు తెచ్చి దీన్ని ముందర బునాది వేసినాం సార్. ఓకే. బునాది వేసిన తర్వాత డొనేషన్కి ఇంకా అంటే అంటే ఊర్లో అయితే ఇంతవరకు వెళ్ళలేము సార్. ఊర్లో ఎవరికి అడగలేదు. ఆయన నారాయణ ఓసూరులోన అమ్మాయిని చేసుకున్నాడు సార్. ఆయన అదోనే మా ఊరికి పిరమిడ్ అంటే ఆయనే పిరమిడ్ తెచ్చి మాకి అంటే మీరు మొదలు పెట్టండి మేము చేస్తామన్నప్పుడు మేమైతే పని మొదలుపెట్టినాము. ఆయన డబ్బులు ఎవరు దాతలు ఇచ్చినారో ఏమి కొత్త మాకైతే అంత సేకరించింది నారాయణ సార్, బండూరు నారాయణ ఆదోని. వెరీ గుడ్. సరే, ఏంటి మీ అనుభవం ఈ పిరమిడ్లో ధ్యానం చేస్తున్నారు కదా, ఏదైనా ఒక అనుభవం కలిగిందా మీకు? అనుభవం అంటే దండికి వచ్చినా సార్ మనకి ఇక్కడ ఏంటి ఒక అనుభవం, మంచి అనుభవం చెప్పండి సార్. ఫస్ట్ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నెల అయింది సార్ మనం వచ్చి, ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళు అవుతుంటుంది. ఫస్ట్ స్టార్ట్లోనే ఇక్కడ పిరమిడ్ లేదు, ఏం లేదు, కేర్ సెంటర్లు లేవు. పత్తికొండలోన పెద్ద సార్ అని పిరమిడ్ కలుసుకున్నాం సార్. కట్టించిన తర్వాత మేము ఏం చేసినాము, పిరమిడ్ అయిపోయింది, ఓపెనింగ్కి పత్రు సార్ వచ్చినారు సార్. ఓకే. పత్రు సార్ వచ్చిన తర్వాత మేము ఇంకా ఆడ ఓపెనింగ్కి మేమే అంతా 10 మంది టీం ఉన్నాం సార్. ఇంకా టీ షర్ట్లు వేసుకున్నాము, పోయినాము. వేసుకొని ఆయన వద్దుండి సహకరించి అన్ని పిరమిడ్లకి అన్ని సేకరించి అన్నీ పెట్టినాం. ఓకే. తోలుకొచ్చినాం. తోలుకొచ్చిన తర్వాత మాడి మీదకి పెద్ద సార్ మాడి ఉంది సార్. మాడి మీదకి నేను ఒక్కని పట్టుకొని సార్ని పట్టుకొని పోయి పెయిన్ కూర్చోబెట్టి సోఫా సీట్లో పెట్టినాను. పెట్టిన తర్వాత పెద్ద సార్ ఉండి ఈయన ఓసూరు మాస్టర్ అన్నాడు సార్. నాకు సెకండ్ ఇచ్చినాడు. సెకండ్ ఇచ్చిన తర్వాత ఇంకా అది ఓపెనింగ్ అయింది సార్. ఓపెనింగ్ పిరమిడ్ అయినాక 40 రోజులకి క్లాస్ పెట్టినారు సార్. రోజు మా ఊర్లో రోజు క్లాస్ పెట్టినారు. పోదామంటే మా ఊర్లో వాళ్ళు ఎవరు రావడం లేదు సార్. కానీ ఇంకా నేను ఒకరోజు ఏం చేసినా అంటే సైకిల్ ఉంది సార్ నాకు. సైకిల్ ఉంటే ఇంకా రోజు పోయినా సార్ నేను పట్టుకుని పోయినాను. పోయినాక ఆడ క్లాస్ చెప్పినారు. 8 అయింది సార్ రాత్రి, అమాసం మబ్బు 8 అయింది. 8 తర్వాత అప్పుడు మనం ఇంటికి రావాలి సార్. మరి 8:30 అప్పుడు ఇంటికి రావాలా. వర్షం పడుతున్నది. ఏం మబ్బు అంటే మబ్బు. అప్పుడు అలా ఉండి ఎందుకు పోతావు, వద్దులే పొద్దున పోదులే అంటే లేదు, మరి పొద్దున మేము పొలాన్ని పోవాలి సార్. పొలాన్ని పోవాలి కదా, సరే లేదు పోతాను అంటే అప్పుడు ఒకటి క్యాప్ ఇచ్చినారు సార్ నాకు. పిరమిడ్ క్యాపా? పిరమిడ్ క్యాప్ ఇచ్చినారు. ఆ క్యాప్ పెట్టుకున్నాను. క్యాప్ పెట్టుకున్న తర్వాత బయటికి సైకిల్ ఇంకా మబ్బుకి వచ్చినా సార్. సైకిల్ దబ్బుకొని బయటకు వస్తే నేను ఎప్పుడూ మందుల షాప్లో ఏదో ఉన్నాడు సార్ పెద్ద ఈయన, మనకి ఎవరు పద్రు సార్. నేను ఉన్నాను నీ వెనకాలని నా మీద భుజం మీద చేసినాడు సార్ పద్రు సార్. వేసి సైకిల్ తొక్కితే పోతుందా, సైకిల్ తొక్కకుండా పోతుంది సార్. తొక్కితే వెళ్తుంది. తొక్కుకోకుండా కానీ ఆ మాసం మబ్బుకి రాత్రి సైకిల్ మన ఊరు వరకు నా మీద భుజం మీద చేసి పద్రు సార్ నన్ను ఊరిలోకి ఇడిసి వెళ్ళిపోయినాడు సార్. ఓ అమేజింగ్.
సో ఇట్స్ వన్ ఆఫ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు వినలేదు ఇది. సైకిల్ సచ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. సో ఎంతో ఆత్మస్థితి, అవగాహన, ఆధ్యాత్మికంగా ఉంటే కానీ ఇలాంటి అనుభవాలు కలగవు. సో చాలా బాగుంది సార్ మీ ఎక్స్పీరియన్స్. సార్ అది ఒకటి సార్, మాకి 16 సంవత్సరాలు నా కూతురు అయిన తర్వాత మాకు ఇంకా ఆ అమ్మాయి ఒక్కటే అనుకున్నాను సార్. అన్నాక సరేలే అని మరి ఈ మెడిటేషన్లోకి వచ్చినాను. వచ్చిన తర్వాత ఒకరోజు మాకి మరి కొడుకు పుడతాడని నాకు మెడిటేషన్లో తెలుసుకొని అందరికి చెప్పేసాను సార్. ముందే చెప్పేసిన కొడుకు పుడతాడు అని చెప్పేసిన, అందరికి చెప్పేసిన. ప్రతి ఒక్కటి మరి పొలానికి మా ఏరియాలో మొత్తం ఉల్లిగడ్డ వేస్తాం సార్. ఉల్లిగడ్డ వేస్తుంటే ఇంకా భూమిలోకి ఇత్తినం ఈ పడకు ముంచుకే మెడిటేషన్లో ధ్యానంలో కూర్చుంటే ఇవి ఉల్లిగడ్డ 5,000 అమ్ముతాము మనము, ఈ సంవత్సరం 5,000 అమ్ముతాము అందరు వేసుకున్నాను అందరికి చెప్పేసిన సార్. మెడిటేషన్లో ధ్యానం చెప్పేసిన సార్. అది ఒక అనుభవం సార్. అది సార్ 5,000 అమ్మారా? 5,000 అమ్మినాం సార్. అట్లనే కొడుకు కూడా పుట్టారన్నమాట. కొడుకు పుట్టినాడు. వెరీ గుడ్. చాలా అనుభవాలు ఉంటాయి ఇలాంటి పిరమిడ్ మాస్టర్స్వి. సో చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎలాంటి పనులు చేస్తుంటారు మీరు ఇక్కడ వరకు? పొద్దున మా సార్, సాయంత్రం పొద్దున మా సార్, ఎప్పుడు ఎనీ టైం మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు ఫోన్ చేస్తే ఎప్పుడు ఇక్కడ ఉంటా సార్, ఆధారైతుంటాను. ఇక్కడ క్లీనింగ్ కానీ ఇవన్నీ కానీ అన్నీ చేసుకుంటా, ధ్యానం చేసుకుంటా. వచ్చే వాళ్ళకి ధ్యానం నేర్పిస్తారా? వస్తే వాళ్ళకి చెప్తాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సార్, కృష్ణ సార్. చాలా బాగున్నాయి మీ ఎక్స్పీరియన్స్. అండ్ మనతో పాటు ఇక్కడ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఈ యొక్క పిరమిడ్ నిర్మాణానికి ముఖ్య పాత్ర పోసినటువంటి మాస్టర్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు. సో సార్ సెక్షువల్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. సార్ మీ గురించి చెప్పండి సార్, మీరు ఏం చేస్తుంటారు? నేను రైల్వే ఎంప్లాయీ సార్, రైల్వేలో పాయింట్స్ మెన్గా పనిచేస్తున్నాను నేను. ఓకే సార్. నేను చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే నేను ఎంఎస్సి బీఈడి కంప్లీట్ చేశాను. చాలామంది ఎంతోమంది స్టూడెంట్స్ కూడా విద్యాబోధన చేసి వాళ్ళని చాలా మంచి విద్యార్థులుగా కూడా తీర్చిదిద్దాము. వన్ ఆఫ్ ది నారాయణ సార్ వాళ్ళ మిస్సెస్ కూడా మా స్టూడెంటే. ఒక మా శిష్యురాలి మా గురువు ఇప్పుడు అట్లా. కాబట్టి ఎప్పుడు మొదలు పెట్టారు సార్ మెడిటేషన్ 2005 నుంచి మొదలు పెట్టాను సార్. 5 నుంచి మొదలు పెట్టాను. ఎక్కడ నేర్చుకున్నారు? మెయిన్ నా పిల్లర్ అంతా కూడా స్టార్టింగ్ గుంటకల్ సార్, గుంటకల్ పిరమిడ్. అది ఎన్నో పిరమిడ్ సార్ మనకి పిఎస్ఎస్ఎంలో? 4th పిరమిడ్ ఏమో సార్. 4th పిరమిడ్ సార్. అక్కడే మీరు మెడిటేషన్ నుంచి స్టార్ట్ చేశాను సార్. ఫస్ట్ 2003లో కొంచెం సఫర్ అయ్యాను సార్. అప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్, మా క్లాస్కి టాపర్గా ఉన్నాము అప్పుడు చాలా వరకు. కానీ కొన్ని సర్కమ్స్టాన్సెస్ వలన ఎగ్జామ్స్లో ఒక స్ట్రెస్ ఫేస్ చేయడం అనేది చాలా, ఎవరి స్టూడెంట్ ఏదో ఒక సందర్భంలో స్ట్రెస్ లోన్ అవుతాడు అనమాట. ఆ స్ట్రెస్ లోన్ అవ్వడం వల్ల చాలామంది ఆత్మన్యూనత భావంతో వీటన్నిటితో ఏది ఇంకా ఈ లోకంలో మనకి ఏది లేదు అనే నిరాశ, నిస్పృహలు అనేటువంటివి చాలా వరకు ఉంటాయన్నమాట. అట్లాంటి సందర్భాల్లో కొద్దిమంది వీక్ మైండెడ్ పీపుల్ ఎట్లా ఉంటారంటే కొద్దిగా డిప్రెస్ అయ్యి ఆత్మహత్యలు చేసుకోవడం ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. అవును సార్. కానీ అప్పుడు చాలా వరకు నేను ఎట్లా అంటే ఆత్మన్యూనతకు పడిపోయాను, కానీ ఒక చిన్న థాట్ వచ్చింది సార్, ఈ ఎట్లైనా కానీ ఓవర్కమ్ చేయాలి దీన్ని, స్ట్రెస్ని అనేది మేనేజ్ చేసుకోవాలి, చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అనే ఉద్దేశంతో ఆ మార్గాలు అన్వేషించాను అనమాట. అటువంటి మార్గాల్లో ఒక బెస్ట్గా పిరమిడ్ కనపడింది అనమాట నాకు ఫస్ట్ గుంటకల్లో. అక్కడ నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. మెడిటేషన్ 5 రోజు ఒక 1 hour 2 hours చేయడము మెడిటేషన్. దాంతో మంచి రిజల్ట్స్, గ్రాస్పింగ్ పవర్ రావడంతో మనం ఎగ్జామ్స్లో మంచి సక్సెస్ రేట్ సార్. తర్వాత వెంటనే ఒక హవల్దార్ ఎగ్జామ్లో సక్సెస్ అయిపోయి బీఎడ్ పైనే 2005లోనే జాబ్ వచ్చింది అన్నమాట. 4 బీఎడ్ అయిపోయింది, 5లో హవల్దార్ లో జాబ్ వచ్చింది. తర్వాత 2006లో మళ్ళీ సివిల్ కానిస్టేబుల్గా జాబ్ వచ్చింది. తర్వాత సో మెనీ అచీవ్మెంట్స్ సార్. తర్వాత ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది సార్. మన ఓవర్ థింకింగ్ అనేది ఎప్పుడైతే న్యూట్రలైజ్ చేస్తామో అప్పుడు మన న్యూట్రల్ కావడం, థింక్స్ అనేది ఎప్పుడైతే న్యూట్రల్ అవుతాయో ఆటోమేటిక్గా స్వచ్ఛమైన మనస్సు ఎంతో ఆత్మబలాన్ని, మానసిక బలాన్ని కలిగిస్తుంది. అప్పుడే ఆ రోగం అనేది నయం కావడం అనేది జరుగుతుంది. ఇంకా ఒక మంచి సౌండ్ మైండ్ ఈజ్ ఏ సౌండ్ బాడీ అంటారు. ట్రూ. సో సౌండ్ మైండ్ ఈజ్ ఏ సౌండ్ బాడీ, రైట్. చాలా బాగా చెప్పారు సార్. కాబట్టి
ఈ సౌండ్ మైండ్ అనేది ఎప్పుడైతే మానసికంగా బలంగా ఉంటామో శారీరకంగా ఆటోమేటిక్గా బలం అవుతాం. రాండి వచ్చి దీంట్లో బెస్ట్ రిజల్ట్స్ బెటర్ కూడా కాదు, బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. సో అల్టిమేట్గా సార్ మనకి ఏం చెప్తున్నారంటే లైక్ ఆయన జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఒక మానసికపరమైన స్ట్రెస్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఎంతోమందికి ఆయన ద్వారా ఆ నాలెడ్జ్ వెళ్తుంది. అంటే ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పిరమిడ్ ధ్యానము ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం మనం మొదలు పెడితే మనమంటూ కంటిన్యూస్గా ఈ యొక్క సంఘాతో ఏదైతే ఈ సంఘాతో మనం కలిసి మనము నేర్చుకుంటూ ముందుకు వెళ్తామో ఒక్కడిగా మనం ఒక ఐసోలేటెడ్ లైఫ్లో ఉన్న మనం ఎంతోమందికి ఒక గురువులాగా ఒక మెంటర్ లాగా మనం కూడా ఈ జీవితానికి సంబంధించిన బాగోగులు వాళ్ళకి తెలియజేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఈరోజు ఎంతోమంది ఇలా వర్క్ చేస్తున్న వాళ్ళే. ఒకప్పుడు జీవితానికి సంబంధించిన అవగాహన లేక దుఃఖిస్తున్న వీళ్ళు సో ఈరోజు ఎంతో అద్భుతంగా ఎంతోమంది జీవితాల్లో ఒక వెలుతురును ఒక కాంతిని అందించగలుగుతున్నారంటే దట్ ఈజ్ పవర్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అండ్ మెడిటేషన్. ఆల్సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా వచ్చిన జ్ఞానం అని మనకి ఈ డాక్యుమెంటరీ ద్వారా పూర్తిగా అర్థమవుతుంది. సో ఈ యొక్క పిరమిడ్ని ఒక పిరమిడ్ స్ట్రక్చర్ యొక్క ఫేస్ని మనం ఒకసారి వీళ్ళ ద్వారా మనం కంప్లీట్గా ఒకసారి చూద్దాం. సో మీకు లోపలికి రాగానే మనకు వెల్కమ్ చేసేది ఎంబ్లమ్ ఆఫ్ పిఎస్ఎస్ఎం అండ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. సో ఈ ఎంబ్లంలో మనకు దిస్ ఈజ్ వెరీ వెరీ యూనిక్ ఎంబ్లమ్. సో ఇక్కడ ఎనర్జీ విజ్డమ్ కాన్షియస్ అంటే ప్రతి ఒక్క మనిషికి హూ యామ్ ఐ నేనెవరో అనే ఒక క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక ఆధ్యాత్మిక జిజ్ఞాసి ఒక ఆత్మజ్ఞాని తను మొదటిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎవరైనా సరే ఈ భూమిపైన పుట్టిన వాళ్ళు హూ యామ్ ఐ నేనెవరిని నాన్ యార్ అనే విషయం. సో దీనన్నిటికి తెలుసుకోవాలంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇస్ ద వే. అండ్ ఇక్కడికి వచ్చి చేరిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మీరు కలిసిన వాళ్ళు ధ్యానం చేసిన వాళ్ళు ఇది చాలా అత్యంత వేగంగానే మనకు ఈ సమాధానం మనకు అందుతుంది. అండ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అవర్ ఛానల్ మన ఛానల్. సో ఈ యొక్క ఛానల్ ద్వారా మనకు సో ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానం అందుతుంది. ఇక్కడ మీకు ప్రతి గోడ కూడా ఒక సత్యజ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. ధ్యానమే ధర్మం, దేహమే దేవాలయం, సహనమే ప్రగతి. ఎవ్రీ స్టోన్ స్పీక్స్ స్పిరిచువాలిటీ హియర్. అంటే ప్రతి రాయి కూడా ఒక స్పిరిచువాలిటీని మనకు అందజేస్తుంది. సో ఒక టెంపుల్కి ఎలాగైతే ఒక లోపలికి ఎంట్రెన్స్ అయితే ముఖద్వారం దగ్గర ఒక గజరాజులు ఎలాగైతే వెల్కమ్ చేస్తారో సో ఇది యూనిక్గా ఇక్కడ ఈ ఎలిఫెంట్స్ని మనం చూడొచ్చు. వెరీ స్పెషల్ ఎలిఫెంట్స్, చాలా అందంగా ఉన్నాయి ఇవి. అండ్ ఈ పిరమిడ్ సైజ్ వచ్చేసి సో వీళ్ళ తెలుసుకుందాం. పిరమిడ్ సైజ్ వచ్చేసి 18x18. సో ఈ టోటల్ వచ్చేసి 7.5 సెంట్లు ల్యాండ్, 6.5 సెంట్లు ల్యాండ్. సో మాస్టర్ నారాయణ గారు ఈ పిరమిడ్ మొత్తం ఇలాంటి అందమైన పిరమిడ్ అంటే మొత్తం గ్రానైట్ అంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్ అండ్ ఆర్సీసీ ఫినిషింగ్ అనుకుంటా. ఆర్సీ సార్ తర్వాత ఆర్సీ పైన డబుల్ ప్లాస్టింగ్ చేసి పెంకులు వేసేసారు. సో చాలా నీట్ లుక్ ఉంది మనకు చూడడానికి. ఎంతమంది కూర్చొని ధ్యానం చేయొచ్చు ఇందులో? సార్ దాదాపు ఒక 50 మంది దాకా కూర్చోవచ్చు. 50 మంది కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. సో ఇక్కడ పౌర్ణమి ధ్యానాలు కానీ సండే మెడిటేషన్స్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ముఖ్యమైన కార్యక్రమాలు మన పిఎస్ఎస్ఎం ఈవెంట్స్లో ప్రతి ఈవెంట్ కూడా మనకి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఎలా ఇది ప్లాస్టిక్ ఇది సార్, ఇది టైల్స్ సార్, ఇది టైల్స్, ఇది ఒక్క టైల్, ఇది సింగిల్ టైల్ సార్. ఇది తిరుపతిలో ప్రింటింగ్ చేయించాం సార్. అంటే ఇది ఫినిషింగ్ పెయింట్ కలర్ షేడ్ అవుదా? షేడ్ అవుతుంది సార్, షేడ్ అవ్వదు. ఎక్కువ ఎండ ఎక్కువైతే షేడ్ అయ్యే ఉంటాయి సూచనలు, కానీ 90% షేడ్ అవ్వదు సార్. ఇది టైల్స్, ఇది పూర్తి టైల్స్, సింగిల్ టైల్స్ సార్ ఇది. సో పత్రి సార్ పిరమిడ్కి అందరినీ వెల్కమ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మహాత్మ యోగి నరసింహస్వామి ఇన్సైడ్ పిరమిడ్ విజువల్స్ కూడా మనం చూద్దాం. సో ఆల్మోస్ట్ ఎంత ఖర్చు ఉంటుంది మాస్టర్ నారాయణ గారు ఈ పిరమిడ్ చేయడానికి? 15 లక్షలు ఉంటుంది సార్. 15 lakhs ఏంటి? 15 లక్షలు. ఎందుకంటే బేస్ మటమే దాదాపు 7 అడుగులు హైట్లో కట్టాం సార్ దీన్ని. 7 అడుగులు హైట్లో లేపి కట్టాం. దాదాపు 50-60 ట్రిప్పులు గరుస్తున్నాం సార్ దీనికి. ఓకే. కొద్దిగా డబుల్ ఖర్చు అయింది. కాంపౌండ్ కొద్దిగా అనివార్య కారణం వల్ల ముందుకు జరపడంతో కొద్దిగా అనివార్య కారణం వల్ల 2 సార్లు తీసేసి మళ్ళీ వెనుక పక్క వేసుకోవడం వల్ల డబుల్ ఖర్చు అయింది. బండలు చుట్టుపక్కల బండలు అంతా తెప్పించి చేయడము, టైల్స్ ఎక్కడెక్కడ ఈ పిరమిడ్ ఎక్కడెక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టడం జరిగింది సార్. ఇదంతా గ్రానైట్ అయితేనేమి, టైల్స్ అయితేనేమి, ఇదంతా సార్ ఈ పిరమిడ్ మొత్తం విజువలైజేషన్ సార్. ఈ పిరమిడ్ మొత్తము మెడిటేషన్లో విజువలైజేషన్ జరగడము, ఈ మెడిటేషన్లో కనిపించి ఇలా చేస్తే ఇలా 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 రావడము మెసేజ్. దాని ద్వారా ప్రతి ఒక్క ఈ పిరమిడ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి గోడ కానీ, పిరమిడ్ లోగో గేట్ కానీ,
ప్రతిదీ కూడా మీకు విజన్లో కనిపించి రావడము. తర్వాత కృష్ణ సార్ కూడా ఈ టైల్స్ సార్ వేసుకున్న చెప్పులలాగా లోపల ఉండే వైట్ టైల్స్ అంతా సార్ వేసుకున్న డ్రెస్ లాగా కనిపించడము, సార్ కూడా విజన్ రావడము, ఇలాంటివన్నీ జరిగాయి సార్. ఇట్లా జరగడము. తర్వాత ఇంకో విషయం ఏంటంటే సార్, ముఖ్యంగా సార్ ఇక్కడ గజరాజులు ఉన్నాయి కదా, ఏనుగులు, ఇవి కూడా మనకి ధ్యానంలో కనిపించడమే సార్. ధ్యానంలో కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది అని శుభసూచకం అనే ఉద్దేశంతో, పిరమిడ్ అంటేనే శుభసూచకము, కొత్తగా వెల్కమింగ్ అందరిని ఆహ్వానిస్తున్నట్లు గజరాజులు. ఎందుకంటే ఇక్కడ వచ్చే ప్రతి మాస్టరు, ప్రతి ఒక్క మనిషి వాడు ధ్యానయోగి అవుతాడు కాబట్టి శాఖాహారిగా అవుతాడు కంపల్సరీగా. ఇక్కడికి వచ్చి ఇక్కడ అడుగు పెట్టాడంటే అయిపోయింది, ఇంకా తన జన్మ ధన్యం. వెరీ గుడ్. గొప్ప శక్తి క్షేత్రం. ఇట్లాంటి శక్తి క్షేత్రాలకు అడుగు పెట్టాడంటే ఇంకా ఆత్మాన్వేషణ జరిగినట్టే ఆ మనిషికి లోపల మొదలవుతుంటుంది. కాబట్టి తర్వాత సార్ దానిలో భాగంగా కొన్ని ఎక్స్పీరియన్స్ జరిగాయి సార్ ఇక్కడ పిరమిడ్ నిర్మాణం చేసేటప్పుడు. సార్ ముఖ్యంగా మనకు సైట్ గతంలో అక్కడ ఇస్తామని చెప్పారు, మేము ఊరికి దూరంగా అవుతుందని లేట్ చేసాం. సరే అక్కడికి అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడికే స్థలం ఇస్తామన్నారు సార్. స్థలం ఇస్తామన్నప్పుడు తర్వాత మళ్ళీ సర్పంచ్ కానీ ఇంకా పెద్దలు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమన్నారంటే అక్కడ ఇస్తామని చెప్పారు. అక్కడ ఇస్తామని జేసీబీ క్లీన్ చేసి ఇక్కడ లేదు మీకు అని చెప్పి అక్కడ క్లీన్ చేశారు సార్. క్లీన్ చేసిన తర్వాత నేను కృష్ణ సార్, బాబు సార్ ఇక్కడ ఉన్నాము. ఉదయము వాళ్ళు పెద్దలు వస్తామని ఇంకా వాళ్ళు రాలేదు. కానీ నాకు మాత్రము సార్ కళ్ళు రెండు మూసుకుంటే మాత్రం పిరమిడ్ మాత్రం ఇక్కడికే కనిపిస్తుంది. పిరమిడ్ స్ట్రక్చర్ వచ్చినట్లు కనిపిస్తుంది. సార్ వాళ్ళు ఏమంటారంటే ఇది పెద్దగా ఉంది, మనం ఇది తీసుకున్నాము, అది చిన్నగా ఉంది సైటు అట్లా అంటే, లేదప్పా అది మనకి రాదు, మనకి ఇదే వస్తుంది. ఇక్కడ పిరమిడ్ ఆల్రెడీ నాకు హాస్టల్గా కనిపిస్తుంది, స్ట్రక్చరు ఆల్రెడీ పిరమిడ్ వచ్చినట్టు కనిపిస్తుంది, మనకి అది ఇవ్వడు, లాస్ట్ క్యాన్సిల్ అవుతుంది, ఇదే వస్తుంది అని చెప్పానమాట. అది అట్లాగే సర్పంచ్ మిగతా శ్రీనివాసులు అన్న వాళ్ళంతా కలిసి అది రాదు మనకి, ఇదే మీకు ఇస్తాము అని వాళ్ళు కూడా లాస్ట్లో వచ్చి చెప్పడము, అది కూడా ఇక్కడికి రావడము. తర్వాత ఇది పిరమిడ్ అనేది ఈ ప్లేస్లో వచ్చింది సార్. ఇక్కడ భూమి పూజకి రామచంద్ర రెడ్డి గారు, నాగరత్నం అని పత్తికొండ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ముందుగా ఫౌండర్లు వాళ్ళే, వాళ్ళ ద్వారా ఇక్కడ భూమి పూజ. ఎంతోమంది ఎమ్మగనూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ వీరన్ శెట్టి గారు, ఆదోని పిరమిడ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర రెడ్డి గారు, మిగతా వాళ్ళంతా వచ్చి ఇక్కడ భూమి పూజ చేయడము. ఎందరో మాస్టర్స్, పత్తికొండ మాస్టర్స్ అంతా చుట్టుపక్కల గ్రామాల నుంచి, గుంతకాళ్ళు అన్ని చోట్ల నుంచి మాస్టర్స్ రావడం, ఇక్కడ భూమి పూజకి రావడము జరగడము. ఎన్నో అద్భుతాలు చూసాం సార్ ఇక్కడ పిరమిడ్ నిర్మాణం జరిగేటప్పుడు, హాస్టల్గా ఎన్నో చూసాము. తర్వాత ముఖ్యంగా సార్ విషయం ఏంటంటే ఇక్కడ పిరమిడ్లో అచ్చులు పెట్టాం సార్, రోడ్ సైడ్ పిరమిడ్లు అచ్చులు. ఓకే సార్ ఇవి అచ్చులు సార్, ఇవి పిరమిడ్ అచ్చులు సార్ ఇవి. ఓకే, ఇవి 2x2 సార్ పిరమిడ్లు ఇవి. సో ఎవరికైనా చేసుకోవాలంటే కానీ ఇవి ఇస్తారు, ఎవరైనా కానీ సార్. మన పిరమిడ్ సొసైటీలో ఎవరైనా అడిగినా కూడా వాళ్ళకి పంపిస్తాం సార్ కంపల్సరీగా. ఇది సార్ ఇవి 2x2 అచ్చులు సార్. ఇవి చారి గారితో మనము లాక్డౌన్ కంటే ముందు చారి గారితో మాట్లాడేసి ఇది చేయించాం సార్. ఇది 40,000. ఇవే దాన్ని మనము రోడ్ సైడ్ పిరమిడ్లు రీడ్ తారేది సార్ మనం వేసింది. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఇంకా వేరే చోట్ల కూడా చాలా చోట్ల పంపించాము సార్. దీనికి ఆయిల్ వేసి ఇట్లా సిమెంట్ చెప్పారు కదా, సేమ్ ప్రొసీజర్ సార్. సార్ ఎవరైనా కావాలంటే కూడా మీకు కాంటాక్ట్ చేయొచ్చు సార్. ఈ పిరమిడ్లు ఈ వీటికి మనకు దాదాపు 40,000 అయ్యాయి సార్. ఇది ఐరన్ చేయించడానికి ఒక్కొక్క దానికి కలిపారు, అన్ని 4 కలిపి 40,000 10,000. కానీ దీనికి ఆర్థిక సహకారము ఒక 20,000 దాకా హేమలత మేడం గారు, గోపా హేమలత గారు, గుంతకల్ పిరమిడ్ మాస్టర్, ఆమె కరోనా టైంలో హాస్పిటల్లో కూడా ఉన్న, ఐసీయూలో ఉన్నా కూడా ఆమె నేను రోడ్ సైడ్ పిరమిడ్లకి ఇస్తాను అని చెప్పడంతో ఆమె 20,000 పంపించారు సార్ ఈ పిరమిడ్ నిర్మాణానికి. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అండ్ ఒకసారి రండి, పైనకి రండి. అండ్ ఇంకొక విషయం చెప్పండి, ఇదంతా కూడా డొనేషన్స్ కలెక్ట్ చేసింది? అంతా డొనేషన్స్ సార్, అంతా దాదాపు చాలా మంది ఇచ్చారు సార్. వాళ్ళు కొంతమంది పేర్లు కూడా చెప్పొద్దని చెప్పారు. అటువంటి గొప్ప యోగీశ్వర్లు దీనికి సహకారం అందింది సార్. వెరీ గుడ్. చాలా మంది తన్ మన్ ధన్ అన్ని రకాలుగా సహకారం అందించారు. కొంతమంది అయితే డొనేషన్స్ ఇచ్చి కూడా ఎక్కడెక్కడ మా పేరు బయట పెట్టద్దండి, ఈ కుడి చేత ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు అన్నట్లు వాళ్ళ దానగుణంతో ఈ పిరమిడ్ నిర్మాణం జరిగింది సార్ ఈ రోజుకి. వెరీ గుడ్. చాలా మంది ఆల్మోస్ట్ 1.5 years శ్రమ. సో సుమారు 30-40 మంది పిరమిడ్ మాస్టర్ల యొక్క సమిష్టి కృషి సార్. అండ్ 2016 నుంచి ఇప్పటి వరకు మీరు ఏదైతే చేసిన దానికి ప్రతిఫలం ఈ పిరమిడ్ సార్ ఓవరాల్గా చెప్పాలంటే. సో ఈ పిరమిడ్తో పాటు ఇప్పుడు మనకి 2 రూప్ టాప్ పిరమిడ్లు, 2 కేర్ సెంటర్స్, సుమారు ఆల్మోస్ట్ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి పిరమిడ్ ధ్యానం చేయాలని తెలుసు సార్. ఈ పిరమిడ్ ప్రారంభోత్సవం డేట్ ఏప్రిల్ 16 రామ్ లక్ష్మణ్ గారితో జరిగింది సార్.
సినీ ఫైట్ మాస్టర్స్ యా యా వాళ్ళు వచ్చారు. మేమే వచ్చాం షూట్ చేయడానికి ఇక్కడికి. అవును సార్. ఆ రోజు అద్భుతంగా ర్యాలీ పెట్టాం డీజే అన్ని. ఇంత చిన్న గ్రామంలో ఇంత అద్భుతంగా అసలుకి ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఊర్లో ధ్యానం అంటే సినిమా వాళ్ళు కూడా చేస్తారా అనేలాగా వాళ్ళ ద్వారా కూడా ఈ ప్రారంభోత్సవం జరగడము, ఊరు వాళ్ళ అందరూ పెద్దలు సంతోషంగా ఉండడము, అసలుకి మేమైతే ముఖ్యంగా చాలా హ్యాపీ ఎన్నో ఏళ్ళ శ్రమకి. సో ఫైనల్గా ఆ యొక్క ఫలం అందినప్పుడు వచ్చే ఆ ఆనందమే వేరు. నారాయణ గారితో పాటు వాళ్ళ మేడం కూడా ఇక్కడున్న పిరమిడ్ మాస్టర్లు అందరితో కలిసి చక్కగా వర్క్ చేశారు. ఎలా ఉంది మేడం ఈ పిరమిడ్? ఫైనల్గా ఎంతో కష్టపడ్డారు కదా, చాలా మీ ఆయన అండ్ మీరు పడ్డ శ్రమ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎలా ఉంది ఓవరాల్గా ఈ పిరమిడ్ గురించి ఈరోజు మనం డాక్యుమెంటరీ చేస్తున్నాం, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది సార్, చాలా అద్భుతంగా ఉంది నిజంగా. అంటే మా ఓసూరు అదృష్టం చేసుకుంది సార్, మా ఓసూరు అదృష్టం చేసుకుంది సార్ నిజంగా. అంటే చాలా అద్భుతమైన పిరమిడ్ వచ్చింది. చాలామంది రావాలి, ఈ పిరమిడ్ని ఉపయోగించుకోవాలి. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఏదైనా ఉన్నా సరే మనకు పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల అన్నింటికీ సొల్యూషన్ దొరుకుతుంది. అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. వండర్ఫుల్ మేడం. సో ఫైనల్గా చెప్పాలంటే ఒక విషయం, ఆషామాషికి ఎన్నో దగ్గర ధ్యాన ప్రచారం జరుగుతుంటుంది. పిరమిడ్లు అనేది అంత ఈజీగా రావు, కానీ ఒక్క మహానుభావుడు వల్ల వచ్చింది. ఆ మహానుభావుడు ఆయనే మహాత్మా యోగి నరసింహస్వామి. సో ఆయన ఈ ఊళ్ళో చేసిన తపస్సు సాధన పిరమిడ్ మాస్టర్లకి ఒక రెడ్ కార్పెట్ లాగా వేసి, సో ఆయన యొక్క శక్తి మన పత్రిగారి యొక్క శక్తి కలిసి ఈరోజు ఇన్ని పిరమిడ్లు ఈ ఊళ్ళో రావడం, సో ఇంత అద్భుతంగా ఆత్మజ్ఞానం అనేది అందరికి తెలియడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి పిరమిడ్ని ప్రతి ఒక్కరు సందర్శించాలని మేడం కోరుకుంటున్నారు మీ అందరికీ కూడా. అండ్ ఈ పిరమిడ్కి సంబంధించినటువంటి మొత్తం అంత క్లియర్ అయిపోయిందా, ఇంకేమైనా బాకీలు నడుస్తున్నాయా? ఉన్నాయి సార్, ఉంది. ఇంకా 2 lakhs దాకా అప్పు ఉంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే వెనక్కి ఆర్థిక పరంగా ఇబ్బంది అయ్యి వెనక బాత్రూమ్లో టాయిలెట్స్ ఆపేసాము. మాస్టర్స్ ఒక రూమ్ ఏర్పాటు చేయాలనుకున్నాము. వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలనే ఆలోచన అయితే ఉంది, కానీ కొద్దిగా ఆర్థికంగా దీనికే ఇంత అమౌంట్ అయింది కదా. చాలా వరకు మేము కూడా చాలామంది చేతుల మీద వేసుకున్నాం మాస్టర్స్ అంతా కలిసి. తర్వాత ముఖ్యంగా విషయం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ పిరమిడ్ నిర్మాణం జరిగేటప్పుడు ఏమైందంటే 1.5 lakh అప్పు తెచ్చే ముందు ఏమైందంటే ఫస్ట్ భూమి పూజ చేయాలి. భూమి పూజ చేయాలంటే మన దగ్గర డబ్బులు లేవు. నేనేం చేశానంటే ఈమె కమ్మలు తీసుకుపోయినాము. కమ్మలు అక్కడ ఒత్తిపెట్టుకొచ్చాం, అంటే గోల్డ్ షాప్లో ఒత్తిపెట్టుకొచ్చి అక్కడ 30,000 తీసుకొచ్చి భూమి పూజ చేసి అప్పటికప్పుడే మాస్టర్స్ అందరిని పిలిచి ఫస్ట్ పని సాహసాలన్నీ చేస్తుంటారు మా వాళ్ళు. సో ఎందుకంటే అంత పిచ్చి, అంత తపన, ఒకరు నలుగురు బాగుంటే చాలు, ఒక పని జరిగితే చాలు. ఆ సాటిస్ఫాక్షన్ అనేది దేంతో మనం వెలకట్టలేము. నిజంగా బంగారం అంటే మనమే కదా సార్, మనమే బంగారం. సో రియలీ అప్రిషియేటెడ్ థింగ్. సో ఇంకా చాలా నీడ్స్ ఉన్నాయి, ఇంకా చాలా పనులు చేయొచ్చు ఇక్కడ. మీరు కూడా ఈ యొక్క పిరమిడ్ డాక్యుమెంటరీ వీళ్ళందరూ చేసిన శ్రమ నచ్చినట్లయితే ఇందులో డీటెయిల్స్ ఉంటాయి. వీళ్ళ ఏదైతే ఫౌండేషన్ ఉంటుందో మన మహాత్మా యోగి నరసింహస్వామి పిరమిడ్ ధ్యానానికి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దానికి మీరు మీ యొక్క దాన గుణాన్ని మీరు వ్యక్తపరచుకోవచ్చు. అండ్ వీళ్ళ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ పిరమిడ్కి రావాలి, మీరు ధ్యానం చేయాలి, వచ్చి మీ అనుభూతులు పంచుకోవాలని మీరు కోరుకుంటున్నారు. సో ఇలాంటి ఎన్నో అద్భుతమైన పిరమిడ్ డాక్యుమెంటరీ వీడియోస్తో మనం మళ్ళీ మీ ముందుకు వస్తాం. సో అంతవరకు స్టే ట్యూన్, కంటిన్యూగా దీన్ని అందరికీ పంపించండి ఇన్ఫర్మేషన్ని. మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి పిరమిడ్ యొక్క సమాచారాన్ని ఇందులో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, వాటికి ఫార్వర్డ్ చేయండి. అండ్ మా వాట్సాప్ గ్రూప్స్లో వాటన్నిటిలో జాయిన్ అవ్వండి అని కోరుకుంటున్నాం. అలాగే మరిన్ని అద్భుతమైన పిరమిడ్ డాక్యుమెంటరీ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ PSSM Pyramids ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.